హలో ఎవ్రీవన్, ఈవినింగ్ కాగానే టీతో పాటు క్రిస్పీగా స్నాక్స్ ఏదైనా తింటే బాగుండు అనిపిస్తుంది కదా. కేవలం 10 మినిట్స్లో మన ఇంట్లోనే అటుకుల చుడవని ఎలా చేయాలో చూసేద్దాం. చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. కోసం మన ఇంట్లో ఉండే అటుకులు, పీనట్స్, పుట్నాలు, తిల్, గ్రీన్ చిల్లీ అండ్ సాంబార్ పౌడర్ ఉంటే చాలు. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ లేకుండా పీనట్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో అటుకులని ఆయిల్ లేకుండా సన్నని ఫ్లేమ్ పై క్రిస్పీగా డ్రై అయ్యే వరకు రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫ్రై చేయడం వల్ల చుడవ అస్సలు ఆయిల్ అబ్జర్వ్ చేయదు, ఎన్ని డేస్ అయినా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక మనం ముందుగా వేయించిన పల్లీలు, పుట్నాలు, నువ్వులు అండ్ గ్రీన్ చిల్లీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే కొంచెం పసుపు, రెడ్ చిల్లీ పౌడర్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకో. చుడవాకు అసలైన టేస్ట్ ఇచ్చేదే ఈ సాంబార్ పౌడర్. 3 స్పూన్ సాంబార్ పౌడర్ని వేసి బాగా ఆయిల్లో మిక్స్ చేయాలి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న అటుకులని ఇందులో వేసి మసాలాలన్నీ బాగా పట్టేలా మిక్స్ చేసుకుంటే మన క్రిస్పీ అటుకుల చుడవ రెడీ. చూసారుగా, వేడివేడిగా ప్లేట్లోకి తీసుకొని పక్కన కొంచెం ఆనియన్స్ అండ్ లెమన్ పిండుకొని తింటే టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. రెసిపీ నచ్చిందా? అయితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.